ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు? కోట వినూత. ఆమె భర్త చంద్రబాబు నాయుడు, చంద్రబాబు. అండ్ ఇంకెవరు ఆ పార్టీ, అదే వాళ్ళకి సంబంధించిన మనుషులు శివకుమార్, దాసర్, గోపి, వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే దాదాపు 15-16 ఏళ్ల నుంచి ఈ కోట వినూత భర్త చంద్రబాబు దగ్గర పిఏగా, డ్రైవర్గా, సెక్రటరీగా, సలహాదారుగా సకల సేవలు అందిస్తున్న వ్యక్తి శ్రీనివాసులు రాయుడు ఆయన పేరు, యువకుడు. ఈ శ్రీనివాసులు రాయుడు సడన్గా అదృశ్యమయ్యాడు ఒకరోజు. తర్వాత అతని బాడీ, మృతదేహం చెన్నైలో ఒక నది దగ్గర దొరికింది. సరే, అక్కడ చెన్నై పోలీసులు లాగితే డొంక కదిలినట్టు మొత్తం వివరాలు బయటపడ్డాయి. అతని వివరాలు బయటపడ్డాయి. ఇతను శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినూత దగ్గర పిఏగా పనిచేస్తున్నాడని తేలడంతో తమిళనాడు పోలీసులు వచ్చి వీళ్ళను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మిస్టరీ ఇంకా ఉంది, చాలా ఉంది. ఇంకా తిరుపతి జిల్లాకు చెందిన పోలీసు టీం కూడా ఒకటి ఇవాళ మళ్ళీ తమిళనాడుకి వెళ్ళింది. దీంట్లో ఏంటంటే మిస్టరీ, ఇప్పుడు ఈ తమ రాజకీయ ప్రత్యర్థి అయిన బొజ్జల సుధీర్ రెడ్డితో ఈ శ్రీనివాసులు రాయుడు అంటారు ఆయన, రాయుడు చేతులు కలిపాడని, తమను ఇబ్బంది పెడుతున్నాడని, అట్లాగే కనుక ఇబ్బంది పెడుతున్నాడు కనుక ఇకపై మా వ్యవహారాలతో అతనికి సంబంధం లేదు అని ఈ రాయుడు అదృశ్యం కావడానికి కొద్ది రోజుల ముందు ఒక స్టేట్మెంట్ను కోట వినూత రిలీజ్ చేశారు. ఆ తర్వాత అతని డెడ్ బాడీ దొరికింది, ఇంతకుముందు చెప్పినట్టు. ఓకే, తర్వాత ఈ హత్య తర్వాత రోజు వినూత ఒక టాప్లెస్ జీప్ ఏదైతే ఉంటుందో అక్కడ నిలబడి ఆమె ఒక పెద్ద భారీ కాన్వాయ్తో ఒక ర్యాలీ కూడా నిర్వహించారు. ఎవరు? కోట వినూత. అది ఆ ర్యాలీ దేనికి సంకేతం మనకు తెలియదు. అదొక విజయోత్సవం లాగా విజువల్స్ వచ్చాయి. ఇది కోట వినూత అండ్ ఆమె భర్త చంద్రబాబు. తర్వాత దీంట్లో ఇంకొక కొత్త యాంగిల్ ఏంటంటే వివాహేతర సంబంధాలకు సంబంధించిన యాంగిల్ కూడా వచ్చింది బయటికి. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వివాహేతర సంబంధానికి సంబంధించిన ఒక యాంగిల్ బయటకు వచ్చింది. దానిపై థరోగా ఇన్వెస్టిగేషన్ పోలీసులు జరుపుతున్నారు. ఎవరితో ఇతనికి సంబంధం ఉంది, ఏమిటి, ఎట్లా సంబంధం కొనసాగింది, ఆ తర్వాత ఆ సంబంధం ఎట్లా బెడిసికొట్టింది, అండ్ ఆ తర్వాత ఎట్లా హత్యకు పరిణామాలు దారితీశాయి. కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు ఇద్దరు అండ్ మరికొంతమంది నేను చెప్పాను కదా, వాళ్ళు ఎవరితో అరెస్ట్ అయ్యారు, వీళ్ళంతా కలిసి అతన్ని చంపాల్సినంత పగ ప్రతీకారం ఎందుకు వచ్చింది, ఈ యాంగిల్లో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక దీంట్లో చాలా ఇష్యూస్ ముడిపడున్నాయి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే 15-16 ఏళ్లుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి సడన్గా ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించిన, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బొజ్జల సుధీర్ రెడ్డికి అతను ఏమంటాం డబ్బుకు ఆశపడో ఇంకేదో బొజ్జల సుధీర్ రెడ్డి వైపుకు షిఫ్ట్ అయ్యాడనో, అతనికి వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదో రహస్య విషయాలు, వీళ్ళకి రహస్యం ఏమి ఉంటాయో పాడాయి. జనసేన పార్టీకి రహస్యాలు ఏముంటాయండి? ఆమె జనసేన పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. జనసేన పార్టీలోనే ఆమెను ఎవరు పట్టించుకోవడం లేదు. అదొక ఫ్రస్ట్రేషన్ ఉంది ఆమెకు, ఆమె భర్తకు. ఆ దంపతులను ఆ కాన్స్టిట్యున్సీలోనే ఆ కూటమి నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదని కూడా మనకు సమాచారం అందుతుంది చిత్తూరు నుంచి. వాళ్ళు ఏమో ఫ్రస్ట్రేషన్స్లో ఉన్నారు. మధ్యలో ఈ రాయుడు ఎపిసోడ్ ఏంటో మనకు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయితే తప్ప అతను ఎవరితో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు, ఎందుకు ఈ హత్య జరిగింది అనే విషయం గుట్టురట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అండ్ వాళ్ళు పోలీసుల ఇంటరాగేషన్లో చెప్పింది ఏంటంటే, ఈ వినూత చెప్పింది ఏంటంటే, మా ఇంట్లో నా బెడ్రూమ్లో మా మంచం కింద ఒక మొబైల్ ఫోన్ దొరికిందని చెప్పిందట. మొబైల్ ఫోన్ దొరికింది. తీరా ఆ మొబైల్ ఫోన్
ఎవరిది అని అంటే ఈ రాయుడే ఏర్పాటు చేశాడు, ఎవరు పిఏ అని కూడా చెప్పినట్టు ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. అంటే మొబైల్ ఫోను బెడ్రూమ్లో, ఆమె బెడ్రూమ్లో, వాళ్ళ బెడ్రూమ్లో మొబైల్ ఫోను ఆన్ చేసి పెట్టి వాళ్ళ సంభాషణలు ఏం వినదలుచుకున్నాడు, లేకుంటే ఆ బెడ్రూమ్లో కార్యకలాపాలు ఏం వినదలుచుకున్నాడు, అవి ప్రత్యర్థి సుధీర్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఏ రకంగా అవి ఉపయోగపడతాయని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్పే దాంట్లో కూడా తాడు బొంగరం లేకుండా చెప్తున్నట్టు కనిపిస్తుంది వీళ్ళ ఆరోపణలు కూడా. చూడండి, ఇప్పుడు రాయుడు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడు అనేది ఆరోపణ, రైట్, ఓకే. దాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఫలానా రూపంలో ఫలానా నాడు సుధీర్ రెడ్డి మనిషిని ఇతను కలిశాడనో, లేకుంటే ఇతన్ని వాళ్ళు కలిసినట్టుగా మా దగ్గర ఫలానా సమాచారం ఉందనో చెప్పొచ్చు. కానీ మా ఇంట్లో మా బెడ్రూమ్లో ఒక మొబైల్ ఫోన్ దొరికింది, ఆ మొబైల్ ఫోన్ ఎవరిదని రాయుడిని అడిగితే రాయుడు ఒప్పేసుకున్నాడు, తాను సుధీర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నట్టుగా, తాను అతనికి ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నట్టుగా అని వీళ్ళు పోలీసులకు చెప్పినట్టుగా కనిపిస్తుంది. అదే మొత్తం మీద ఏంటంటే చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ రాజకీయంగా ప్రకంపనలు రేపడమే కాకుండా అనేక రకాల, అంటే జనసేన పార్టీలో ఎటువంటి నాయకులు ఉన్నారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమిటనే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్కు అసలు పట్టులేనట్టుగా కనబడుతోంది. పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది, బాగానే ఉంది, సంతోషం. కానీ ఆయన పార్టీలో ఏ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఎటువంటి పనులు చేస్తున్నారు, ఎవరు ఎవరిని హత్య చేస్తున్నారు, ఎవరిని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ యాంటిసిడెంట్స్ ఏంటి, లేకపోతే వాళ్ళ కార్యకలాపాలు ఏంటి, దానిపైన సరైన సమాచారం సేకరించవలసి ఉంటుంది. అటువంటి ఒకవేళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనుకుందాం, వినూత కానీ చంద్రబాబు కానీ, ఒకవేళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయితే, ఒకవేళ అంటున్నారు, అందుకే ఒకవేళ అయితే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సి ఉండింది. అటువంటి ఏమీ లేకుండా ఫ్రీగా వదిలేయడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయేమోనని మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.